నమస్తే ఎస్వీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనం మధ్యనే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గిరిపుత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత పవన్. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఉందన్న వదంతులు నమ్మొద్దు. ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదన్న భారత చమురు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ. విశాఖ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేశాం. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడి. మరిపాలెం జాతీయ రహదారికి ఆనుకొని అనంత ప్రాజెక్టు ప్రారంభం. ప్రీమియం రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును లాంచ్ చేసిన ప్రముఖులు. ఎవరికి ఏ సమస్య ఉన్నా నాతో పంచుకోండి. మీ కష్టాలు వినేందుకు వచ్చానని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనులకు స్పష్టం చేశారు. అల్లూరు జిల్లాలో గిరిజనుల మధ్య జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పవన్ నిర్వహించారు. దారి పొడవునా గిరిపుత్రులతో పవన్ కళ్యాణ్ మమేకమయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి ప్రజల మధ్యలోనే నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆ క్రమంలోనే గిరిజనుల చెంతకు వచ్చారు. అడవి తల్లి బాట పథకంలో భాగంగా నిర్మించిన రహదారుల పరిశీలనతో గిరిపుత్రుల బాగోగులు తెలుసుకునేందుకు ఆయన అల్లూరు జిల్లాలో పర్యటించారు. ముందుగా అల్లూరు జిల్లా ఓనూరు నుండి నందిగరువుకు కాలినడకన పయనమైన పవన్ కళ్యాణ్ మార్గమధ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఓనూరు జంక్షన్ వద్ద భారీ పతాకాన్ని ఆవిష్కరించారు. పవన్ వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంగులయ్య, నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ తరువాత మార్గమధ్యంలో రోడ్ల పనులను పరిశీలించారు. నందిగరువు జంక్షన్ రోడ్డు, తాగునీటి గురించి స్థానికులతో మాట్లాడారు. పిల్లలకు బ్యాగులు అందజేశారు. గిరిజనుల తాగునీటి వసతి సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. నందిగరువులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి గిరిజన ధింసా నృత్యాన్ని పవన్ ఆస్వాదించారు. పవన్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓనూరు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. గత ప్రభుత్వం కనీస సమస్యలు కూడా విన్న పరిస్థితులు లేవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. గిరిజనులెవరూ తనను కోరకపోయినా వారికి రోడ్లు వేయించానని చెప్పారు. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా తనతో పంచుకోవాలని సూచించారు. ప్రజల కష్టాలు విని పరిష్కరించేందుకే వచ్చానని అన్నారు. యువతకు సరైన వేదిక కోసమే పార్టీ పెట్టానని చెప్పారు. జనసేనను ముందుకు తీసుకెళ్లేవారే తమకు ముఖ్యమని పవన్ స్పష్టం చేశారు. మన నందిగరువు గ్రామంలో డోలీ మోతలకు కూడా డోలీ మోతలతోటి సతమతమే గ్రామానికి విముక్తి కల్పించి అలాంటి గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని నేను ముందుకు వచ్చాను. మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తాం ఏమవుద్దో కూడా తెలియదు. కానీ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళని తలుచుకుంటే మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలు చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి అలాగే మనకి జలజీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే ఇక్కడ సమస్యలన్నీ రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే ప్రధానమంత్రి గారి సహకారం కానీ ఈ రోజున ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇదే నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. మీకే వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈరోజు మనం వచ్చి మనం దాదాపు 200 మన పార్వతీపురం ఎన్ని చేశాం సార్? హౌ మెనీ కిలోమీటర్స్ వి లేడ్? లాస్ట్ 2 years నుంచి ఈ రోజు దాకా
ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవును రోడ్లకు వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్ని కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక రోడ్డు వేయడానికి వస్తే మనకి ఇక్కడ పండే పంటకి మేము వెళ్ళటానికి పక్క ఊర్లకు పోవడానికి కొంచెం కనెక్టింగ్ రోడ్లని ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. వంట గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో గ్యాస్ సంక్షోభం లేదని 30% ఎల్పీజీ ఉత్పత్తిని పెంచినట్లు వెల్లడించింది. అలాగే భారతదేశంలో పెట్రోల్ కొరత కూడా లేదని తెలిపింది. గ్యాస్ కొరత లేకుండా బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రాలకు కిరోసిన్ కూడా కేటాయించినట్లు పేర్కొంది. వంట గ్యాస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. जहां पर इसका डिस्ट्रीब्यूशन किया जा सके. ऑल्टरनेट फ्यूल ऑप्शंस को एक्टिवेट करने के लिए कोल इंडिया हैज ऑलरेडी इशूड द ऑर्डर so that the coal is made available to small, medium and other consumers. Small, medium or other consumers, especially the hotels and the restaurants, hospitality को coal की उपलब्धता इंश्योर कराने के लिए कोल मिनिस्ट्री के द्वारा ऑलरेडी ऑर्डर इशू किया जा चुका है. अंत में मेरी आपके द्वारा सभी देशवासियों से अपील है कि घबराएं नहीं, पैनिक बुकिंग से बचें. इसके अलावा एलपीजी डिस्ट्रीब्यूटर के पास जाकर लाइन लगाने की आवश्यकता नहीं है. 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. 133 కేంద్రాల్లో 28,983 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని తెలిపారు. 10 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించారని స్పష్టం చేశారు. 45 పాఠశాలల నుంచి 15,292 మంది బాలురు, 13,691 మంది బాలికలు, మొత్తం 28,983 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. 133 కేంద్రాలకు గాను 1,634 మంది ఇన్విజిలేటర్లుగా నియమించామన్నారు. ఇందులో 20% మంది ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. 92 గర్ల్స్ 13,691 మంది ఇక్కడ అటెండ్ అవుతున్నారండి. 456 స్కూల్స్ నుంచి మొత్తం ఈ విద్యార్థులందరూ కూడా మనకు అటెండ్ అవుతున్నారు. 133 ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. 133 సెంటర్స్లో కూడా 133 మంది చీఫ్లు, 133 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే ఒక సెంటర్లో చంద్రంపాలెంలోనే ఎడిషనల్ అసిస్టెంట్ కింద, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కింద ఒకరిని వేయడం జరిగింది. అది జెడ్పీహెచ్ఎస్ చంద్రంపాలెం అండి. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచరు అన్నీ కూడా అన్ని సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎంఈఓలు, డిప్యూటీలు వెళ్ళి తనిఖీ చేశారు. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మొత్తం ఏర్పాట్లకి 1,634 మంది ఇన్విజిలేటర్స్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా ఒక 20% మంది ఉపాధ్యాయుల్ని మనం వేసుకోవడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా 1,634 మందిలో మనం 20% వరకు కూడా ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా ఇన్విజిలేటర్స్ కింద మనం ఉపయోగించడం జరిగిందండి. మనకు ఈ సంవత్సరం
హాల్ టిక్కెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. లీప్ యాప్ ద్వారా డైరెక్ట్గా స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి తన పెన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎవరి సంతకమో అక్కర్లేదు. డౌన్లోడ్ చేసుకుని నేరుగా వారు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి వారు కూర్చొని రాసుకోవచ్చు. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఆల్ డిపార్ట్మెంట్లో కూడా మనం ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి, సిపి గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, ఆర్టీసీ మేనేజర్ గారికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి ద్వారా ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్క సెంటర్లో కూడా పోలీసు బందోబస్తు ఉంటుంది. తర్వాతను ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అక్కడ కోఆర్డినేట్ చేసుకుని హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ఉంటారండి. అట్లాగే బస్సులకు సంబంధించి ఆర్టీసీ మేనేజర్ గారితో మాట్లాడడం, అన్ని రూట్లకు కూడా బస్సులు వేస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కూడా ఈసారి కల్పించడం జరిగిందండి. విశాఖ హార్ట్ ఆఫ్ ది సిటీ సెంటర్ బిర్లా జంక్షన్ సమీపంలో సరికొత్త RRMM సాహువాలా అనంత ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. ప్రీమియం రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీగా 3 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ ప్లాట్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో ప్రాజెక్ట్ బ్రోచర్ లాంచింగ్ ఘనంగా జరిగింది. 2 బ్లాకులలో 201 ప్లాట్లను తీర్చిదిద్దుతున్నారు. దీంతో పాటు 30కి పైగా ఎమ్యూనిటీస్ ను అందిస్తున్నారు. విశాఖ నగరంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి సరికొత్త ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చింది. నిర్మాణ రంగంలో విశేష అనుభవం ఉన్న RRM గ్రూప్ మర్రిపాలెంలోని టాటా మోటార్ షోరూమ్ సమీపంలో 3 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టింది. RRMM సాహువాలా అనంత పేరిట ఈ ప్రాజెక్టును రూపొందిస్తోంది. ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో 2 BHK, 2.5, 3 BHK ప్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 2 బ్లాక్లలో 1113 SFT నుండి 2359 SFT వరకు ఉండే 201 రెసిడెన్షియల్ ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. దీంతో పాటు 30కి పైగా ఎమ్యూనిటీస్ను కల్పిస్తున్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియా, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అవుట్డోర్ సీటింగ్, క్రికెట్ నెట్, వాకింగ్ ట్రాక్, కమర్షియల్ బ్లాక్తో పాటు 30కి పైగా ఎమ్యూనిటీస్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టును రామ్జీ, రవి, మస్తాన్, సంకీర్తనల నేతృత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా ఆర్కిటెక్ట్, ల్యాండ్స్కేప్ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కళ్ళు చెదిరే విధంగా హార్ట్ ఆఫ్ ది విశాఖలో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ లాంచింగ్కు రాజకీయవేత్తలు, నగరంలోని వ్యాపార సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, వ్యాపారవేత్తలు పైడా కృష్ణప్రసాద్, కంకటాల మల్లిక్ తదితరులు బ్రోచర్ను ఆవిష్కరించారు. Through the Jyoti Prajwalana, the town for a landmark project like RRMM. Yeah, now it's time for the cloth reveal. So can we have a big round of applause to our RRMM project reveal? Come on, everybody. So yeah, this is our RRMM. Right way, Pukta. Let's go. హార్ట్ ఆఫ్ ది విశాఖలో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టును తీసుకురావడం అభినందనీయమని ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ రవిబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజులు అన్నారు. ప్రీమియం ఏరియాలో అందుబాటు ధరల్లో ఫ్లాట్ని అందిస్తున్నారని చెప్పారు. నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న 4 స్నేహితులు కలిసి RRMM సాహువాలా అనంత పేరిట చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సిటీ సెంటర్లో నేషనల్ హైవే పక్కన ఒక అద్భుతమైన ప్రాజెక్టు RRMM సాహువాలా అజంతా ప్రాజెక్ట్ కింద పేరు పెట్టి బ్రహ్మాండంగా మీరు ఇక్కడ తీర్చిదిద్దుతూ ఈ ఏరియానే కాకుండా ప్రజలకి అందుబాటు ధరలో ఈ కాలంలో అంత తక్కువ డబ్బులు పెట్టి ఫ్లాట్స్ దొరుకుతాయనేది నాకైతే ఆశ్చర్యంగా ఉంది. బట్ ఎనీవే, ఐ రియలీ కంగ్రాచులేట్ రామ్జీ గారు, రవి గారు, మస్తాన్ గారు, సౌందర్య గారు అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ మీరు ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళాలి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. మంచి పనులు చేసిన వారికి డెఫినెట్గా సొసైటీ నుంచి కూడా మంచి సపోర్ట్ కూడా వస్తుంది. మీరు తొందరలోనే ఈ ప్రాజెక్టు కంప్లీట్ బుకింగ్స్ కూడా అయిపోతాయి అనేది నా యొక్క అభిప్రాయం. చాలా మంచి లొకేషన్లో అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ప్రైస్ తోటి నిర్మాణ రంగంలో చాలా అనుభవజ్ఞమైనటువంటి వ్యక్తులు, వివిధ రంగాల్లో స్థిరపడినటువంటి అన్ని రంగాలలో కూడా అనుభవమైనటువంటి వ్యక్తులు, మిత్రులు, చిరకాలమైనటువంటి మిత్రులు 4 కలిసి ఈ అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని విశాఖపట్నం నగరంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం.
శరవేగంగా ఈ నిర్మాణం పూర్తి కావాలని, ఈ నిర్మాణమే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖపట్నంలో మరెన్నో నిర్మాణాలలో, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలలో మీరు భాగస్వాములు కావాలని, ఇంత మంచి ప్రాజెక్టుని ఇలాంటి పరిసర ప్రాంతాలలో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి అమ్యూనిటీస్తో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాజెక్టు దిగ్విజయంగా కావాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బిర్లా జంక్షన్ దగ్గర ఆర్ఆర్ఎం షాహువాలా అవంతా అనే ప్రాజెక్ట్ ఇక్కడ ఇవాళ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ నెల 30 వరకు మంచి ఆఫర్ ప్రైస్ ఇచ్చారు. 7,499 రూపాయలకే ఈ ఎస్ఎఫ్టీ రేట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది హైవే ఫేస్ చేసిన ప్రాజెక్టు. ఒక కమర్షియల్ బ్లాక్తో పాటు రెసిడెన్షియల్ బ్లాక్స్ అలాగే 30కి పైగా ఎమ్యూనిటీస్ ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మంచి అవకాశంగా తీసుకుని విశాఖపట్నం ప్రజలు ఉపయోగించుకుని, హైవే మీద ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. అలాగే వీళ్ళకి చాలా అనుభవం ఉన్న బిల్డర్స్, ఈ పార్ట్నర్స్ అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ఇస్తారు కాబట్టి మీరు అందరూ ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. మరిపాలెం హైవే టాటా షోరూం సమీపంలో 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపట్టామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2 బ్లాకుల్లో 201 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని అన్నారు. గేటెడ్ కమ్యూనిటీగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 30కి పైగా ఎమ్యూనిటీస్ని అందిస్తున్నామని చెప్పారు. బ్రోచర్ ఆవిష్కరణకు ముందే 10 ప్లాట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయని అన్నారు. In the almost center of the city, and the developer is a well-known developer, and the prices have been kept at a very low. It's within 1 crore most of the flats you are getting. So I wish everyone a very grand success for the project. Thank you. విశాఖ నడిబొడ్డులో ఈ ప్రాజెక్ట్ చేయడానికి మేము 4 ఫ్రెండ్స్ క్యాజువల్గా ఉన్న దాన్ని ఈరోజు నిజస్వరూపంగా దేవుడి దయ వల్ల ఈ ప్రాజెక్ట్ ఫౌండేషన్ నుంచి సక్సెస్ అవ్వడానికి సోహవాళ్ళ వాళ్ళు మాకు ల్యాండ్ డెవలప్మెంట్ ఇచ్చినందుకు ప్రత్యేక థ్యాంక్స్. అలాగే విశాఖ ప్రజలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా వాళ్ళు సెంటర్లో ప్రాజెక్ట్ అనగానే వాళ్ళు సంతోషించి, ఇంకా బ్రోచర్ కూడా రిలీజ్ అవ్వకముందే 10 బుక్ అయిపోయి, అది మాకు చాలా సంతోషంగా ఉంది. అది నిజంగా దేవుడి దయ, మా నలుగురి యొక్క కష్టఫలం వల్ల ఇది అవుతుందని మేము అనుకుంటాం. దినదిన అభివృద్ధి చెందిన విశాఖ మహానగరంలో 99 లక్షలకే ఫ్లాట్ అనేసరికి కస్టమర్లు చాలామంది ఫోన్లోనూ వచ్చి అడుగుతున్నారు. ఇంకా మేము ప్రాజెక్ట్ లాంచ్ చేయలేదు అనకపోయినా 10 మంది బలవంతంగా మీరు ఎలాగైనా అడ్వాన్స్ని ఉంచి మాకు రిజర్వ్ చేయండి అని చాలామంది బుక్ చేసేప్పుడే 10 బుక్ అయ్యాయి. అదే సపోర్ట్తో, అదే ఫోక్తో ఇంకా ఎక్కువ బుక్ అవుతాయని, విశాఖ ప్రజలకు క్వాలిటీ నాణ్యత అయిన ఫ్లాటు మేము వాళ్ళకి ఇవ్వగలమని ఆశిస్తున్నాం. Now we are coming up with a new project, RRMM venture, naming as Ananta. It consists of 200 flats in 2 blocks and 1 commercial block with 1,50,000 square feet with a road facing of 280 feet length. And we are having a lot of facilities in this one. Clubhouse with a gym, jogging track, tennis court, and swimming pool, and other amenities also there in the project. And the pricing of the project, presently we launched to 7,499 up to end of this month. So congratulations to Mr. and So Mrs. Malisha. we have a different sizes from 1200 SFT to 2300 SFT to need the catering of from డైరెక్టర్స్ ఆఫ్ RRMM సాహువాలా అనంత ప్రాజెక్ట్. మా ప్రాజెక్ట్ 3 acres గేటెడ్ కమ్యూనిటీ చేస్తామండి. ఇట్స్ అ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ విత్ 201 యూనిట్స్, స్టార్టింగ్ సైజెస్ ఫ్రమ్ 1113 స్క్వేర్ ఫీట్ టు 2359 స్క్వేర్ ఫీట్. ఈ ప్రాజెక్టుకి 30+ ఎమ్యూనిటీస్ చేస్తున్నామండి. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ బిర్లా జంక్షన్ ఎట్ విశాఖపట్నం. నమస్తే అండి, నా పేరు కౌశిక్, మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ RRMM అనంత ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు వైజాగ్లో మోస్ట్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఏరియాలో ఉందండి. దట్ ఈస్ నియర్ బిర్లా జంక్షన్, అబటింగ్ ద నేషనల్ హైవే. మన ప్రాజెక్టుకి గురించి వచ్చేసరికి 3 acres ల్యాండ్ ఏరియాలో 2 blocks
రెసిడెన్షియల్ యూనిట్స్ విత్ 201 యూనిట్స్ చేస్తున్నాము. 1113 స్క్వేర్ ఫీట్ నుంచి 2359 స్క్వేర్ ఫీట్ వరకు సైజెస్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో మనకి 30+ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. కిడ్స్ ప్లే ఏరియా, ఓపెన్ స్పేసెస్, తర్వాత బ్యాంకెట్ హాల్, యోగా స్పేస్, వాకింగ్ ట్రాక్, ఇలాగా మరి ఎన్నో చాలా ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము. తర్వాత మనకి ఈ ప్రాజెక్టు బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అండ్ ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి. 80% బ్యాంక్ లోన్కి మీరు వెళ్ళొచ్చు. అండ్ వీ హ్యావ్ అ ప్రమోషనల్ ఆఫర్ రన్నింగ్ అండి. 7,499 స్క్వేర్ ఫీట్ ఫర్ ఫస్ట్ ఫ్యూ బుకింగ్స్కి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో అన్ని సదుపాయాలతో అత్యుత్తమ నాణ్యతతో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అందించేందుకు ఈ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని కొనుగోలుదారులు అన్నారు. తాము ఇప్పటికే ఫ్లాట్లను కొనుగోలు చేశామని చెప్పారు. విశాఖ నగరంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచి ప్రాజెక్ట్ అని చెప్పారు. ఏంటంటే ఈ ఎన్నో ఫ్యూచర్స్ చెప్పారు, ఎమ్యూనిటీస్ ఎన్నో చెప్పారు. ఈ ఎమ్యూనిటీస్కి ఏంటంటే అవుట్ సైడ్లో కూడా చాలా ఇదిగా ఉంది, రేట్ ఎక్కువ ఉంది. తక్కువలోనే మాత్రం అన్ని విధాలుగా సౌకర్యంగా కల్పించి చేస్తున్నారు. అలాగే మా వయసుని దృష్టిలో పెట్టుకొని 60 ఏళ్ళలో కొన్నాం కాబట్టి ఎంత ఇమీడియట్గా ఇస్తే అంత బేగా మేము ఇదవుదామని అనుకుంటున్నాం. ఎనీహో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు మల్లేశ్వరరావు అండి. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. రిటైర్ అయ్యాక మన వైజాగ్లో సెటిల్ అవ్వాలని ఎప్పటి నుంచో నా కోరిక. మేము ముందు బాలాజీ ఆల్టిస్లో చూసాం, కానీ ఆ తర్వాత అది హైరైజ్ అపార్ట్మెంట్స్ మన అబౌవ్ సీనియర్ సిటిజన్స్కి అంత మంచివి కాదేమో అని మేము అనుకుని ఈ ఆర్ఆర్ఎంఎం అనంతలో ప్రిఫర్ చేసాం. మాకు చాలా ఎమ్యూనిటీస్ కానీ రేట్ కానీ అన్నీ నచ్చి మేము తీసుకున్నామండి. నేను రిటైర్డ్ లెక్చరర్, రిటైర్ అయిపోయాను. అది ఇక్కడ అందుబాటులో ఉంటుందని ఈ దగ్గరలో ఈ అపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ రేటుకి తక్కువ అది అపార్ట్మెంట్ ఇక్కడ ఇది గేటెడ్ కమ్యూనిటీలో దొరకడం అనేది కొద్దిగా మంచిది అని అది నా అభిప్రాయం. మాకు దగ్గర దీన్ని చూజ్ చేసుకున్నాం. ఆర్ఆర్ఎంఎం సాహువాలా అనంత ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాంచింగ్ పండుగ వాతావరణంలో జరిగింది. ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. సింహాద్రి రాయుడు సోదరి సత్యమ్మ తల్లి మరిటిమాంబ అమ్మవార్ల వార్షిక పండుగను వైభవంగా నిర్వహించారు. 14 గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద వితరణ, అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా ఈ పండుగను నిర్వహించారు. తెల్లవారుజామునే సుప్రభాత సేవతో అమ్మవార్లను మేల్కొల్పారు. 14 గ్రామాల నుంచి భక్తులు తరలిరాగా వారికి దర్శన భాగ్యం కల్పించారు. స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా, ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనిబాబు దంపతులు, అధ్యక్షుడు పి వెంకట్రావులు అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించారు. భక్తులకు ప్రసాద వితరణ, భారీ అన్న సమారాధన నిర్వహించారు. సింహాద్రి నాథుని సోదరిగా, పొలిమేర దేవతగా సత్యమ్మ తల్లి మరిడిమాంబ అమ్మవార్లు విరాజిల్లుతున్నారని కార్పొరేటర్ రాపర్తి కన్నా అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని గంట్ల శ్రీనిబాబు ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనకి ఈరోజు ప్రధాన వార్షిక జాతర సందర్భంగా అమ్మవారిని తెల్లవారుజామున సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గావించి క్యూలైన్లో ఉన్న భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ప్రధానంగా ఈ అమ్మవారు సింహాద్రినాథుడి సోదరిగా, అలాగే పొలిమేరు దేవతగా అత్యంత ప్రాచుర్యం పొందారు. ఎందుకంటే పొలిమేరును ఉండి ఆయా గ్రామాల ప్రజలందరినీ కూడా తన కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పేసి ఒక ప్రతీతి ఉంది. ప్రతి 2 ఏళ్లకు ప్రధాన పండుగ నిర్వహించనుండగా మన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మార్చి 14న వార్షిక జాతర నిర్వహిస్తున్నాం. మరి ఇందుకు ప్రజాప్రతినిధులతో పాటు మాకు స్థానిక కార్పొరేటరు రాపర్తి కన్నా గారు మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఆలయాన్ని ఈ కమిటీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాగా అభివృద్ధి చేసాం. అలాగే భవిష్యత్తులో కూడా దాతల సహకారంతో మరింతగా అభివృద్ధి చేయాలని సంకల్పిస్తున్నాం. ఎందుకంటే అమ్మవారు అత్యంత మహిమాన్వితులు కావాలి కాబట్టి ఎవరైతే సమీప గ్రామాల్లో ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా
కోరుతూ మేము కూడా అందరి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని, ఇందులో ప్రత్యేకంగా తన మత అని ఏమి భేదం లేకుండా కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ముందుకు సాగుతున్నామని ప్రత్యేకంగా మా కార్పొరేటర్ గారికి, అలాగే ఈ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకట్రావు గారికి, మరి అదేవిధంగా కమిటీలో ఉన్న కనకరాజు గారికి, బల్లెటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, శాసనసభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఆలయ అభివృద్ధి గంట్ల శ్రీనిబాబు గారు గౌరవాధ్యక్షుడు అయిన తర్వాత, అలాగే మన వెంకట్రావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు, మరి గ్రామస్తులు అందరూ కలిపి కూడా ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. రాబోయే రోజుల్లో మరి పెద్దలు శ్రీనిబాబు గారు మరి గ్రామస్తులు కూర్చుని వెంకట్రావు గారు అంతా చర్చించి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఫ్యూచర్లో అందరం ఆశిస్తున్నాము. రాబోయే రోజుల్లో ప్రజలు భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఆలయం ఒక ఆదర్శప్రాయంగా నిలవాలని చెప్పేసి ఆ విధంగా మేము అందరూ ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇంతవరకు సహకరిస్తున్న దాతలందరికీ కూడా ప్రత్యేకంగా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. ఆలయ ఈవో వెంకట్రావు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చందనోత్సవం, స్వామివారి కళ్యాణోత్సవం ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. గత ఏడాది చందనోత్సవానికి 1.20 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నెలాఖరులో మంత్రుల బృందం చందనోత్సవ ఏర్పాట్లపై చర్చిస్తుందని తెలిపారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గ్యాస్ సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు. దయచేసి వదంతులను నమ్మొద్దని హితవు పలికారు. సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏప్రిల్ 6 నుండి 8 వరకు మెగా కల్చరల్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య రాజశేఖర్ తెలిపారు. అకాడమిక్ సెనెట్ మందిరంలో మీడియాతో మాట్లాడారు. 3 రోజుల సాంస్కృతిక ఉత్సవానికి సంబంధించిన పోస్టర్, టీజర్లను ఆవిష్కరించారు. ఈ మెగా కల్చరల్ ఫెస్ట్ లో భాగంగా మ్యూజికల్ నైట్, సైక్లింగ్, డ్రోన్ షో, లేజర్ షో, డీజే నైట్, టాలెంట్, ఫ్లవర్ షో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇటువంటి కార్యక్రమాలకు మొమెంటం ఇస్తూ ఏయూ యునైటెడ్ క్లబ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో స్టూడెంట్సే పార్టిసిపేట్ చేస్తూ అవుట్ అండ్ అవుట్ కల్చరల్ ప్రోగ్రామ్ చాలా ఘనంగా నిర్వహించారు. సో ఇప్పుడు ఒక 45 రోజుల దగ్గరలోకి శతాబ్దోత్సవాలు దగ్గరలో కౌంట్డౌన్ మొదలైంది. సో అందులో భాగంగా అన్ని ఈవెంట్స్ శతాబ్ది మహోత్సవ్ అనే ఒక వెబ్సైట్ ప్రారంభించి అందులో ఈ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ అందులో పొందుపరచడం జరుగుతోంది. సో దాని వివరాలు మరిన్ని నిమిషాల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అకాడమిక్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్, అలాగే ఫార్మల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ రావాలంటే కొంత ఆంధ్ర యూనివర్సిటీ కల్చర్, యువతని లీడర్షిప్, టీమ్ స్కిల్స్ ఇటువంటివి మనం ఎలా యువతకి ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక 3 డే మెగా కల్చరల్ ఫెస్ట్ నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించాం. ఈ 3 డే మెగా కల్చరల్ ఫెస్ట్ 6th, 7th, 8th ఏప్రిల్లో ఈ 3 రోజులు మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో భారీ ఎత్తున నిర్వహించడానికి పనులు ప్రారంభమయ్యాయి. సో ఇందులో భాగంగా మనకి మ్యూజికల్ నైట్, కాన్సర్ట్స్, అలాగే లేజర్ షో, మ్యాజిక్ షో, కాంపిటీషన్స్, రకరకాల కాంపిటీషన్స్, రంగోలీ కాంపిటీషన్స్, సలాడ్ కాంపిటీషన్స్, డ్యాన్స్ షోస్, టాలెంట్ షోస్, ఫ్లవర్ షోస్, సో ఇటువంటి సైక్లింగ్. సో ఫన్ ఫెస్టివల్, సైమల్టేనియస్లీ లీడర్షిప్ బిల్డింగ్, టీమ్ స్పిరిట్ బిల్డింగ్. సో ఇదంతా టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ స్టూడెంట్స్ చాలా భారీ ఎత్తున వాలంటీర్స్గా వస్తూ ఈ మొత్తం ఈవెంట్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ 3 డే మెగా ఫెస్టివల్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం ఎదురు చూస్తుంది. ఇందులో 3 days చాలా ఎక్కువ మంది విద్యార్థులు, యూనివర్సిటీ ఎంప్లాయీస్, స్టేక్ హోల్డర్సే కాకుండా తప్పకుండా బయట వాళ్ళు కూడా దీన్ని పార్టిసిపేట్ చేసి ఆనందించడానికి అవకాశం కల్పిస్తున్నాం. బౌద్ధంలో అసమానతలకు తావులేదని పలువురు ప్రముఖులు అన్నారు. రామటాకీస్ రోడ్లోని అంబేద్కర్ భవన్లో పునరుద్దీపన 2026 పేరిట బౌద్ధ ధమ్మ దీక్ష మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, అంబేద్కర్ బుద్ధ విహార ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బౌద్ధులు, బౌద్ధ అభిమానులు తరలివచ్చారు. ఉండ్రాజవరం మైత్రేయ బుద్ధ విహార్ వ్యవస్థాపకులు బాంతేజీ అనాలియో అనుగ్రహంతో వందలాది మంది బౌద్ధ ధమ్మ స్వీకారం చేశారు. పంచశీలను ఉచ్చరించారు. కరుణ, సమానత కేంద్రంగా బౌద్ధం విరాజిల్లుతుందని అనాలియా అన్నారు. దుఃఖం నుంచి విముక్తి చెందాలంటే బౌద్ధమే మార్గం అని చెప్పారు. దేశమంతా బౌద్ధ విహారాలు ఏర్పాటు చేసి భారత్ను బుద్ధ భూమిగా మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేకే రాజా, భానుమతి, జేవి ప్రభాకర్, అధ్యక్షుడు కళ్యాణరావు తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు పూర్వం 2640 సంవత్సరాల పూర్వం భగవాన్ గౌతమ బుద్ధుడు కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి ఎటువంటి విచక్ష లేకుండా, మూఢనమ్మకాలకి, దైవం మీద ఆధారపడకుండా మనిషి జ్ఞానం మీద ఆధారపడాలని సదుద్దేశంతో ఆ కార్యక్రమం మహానుభావుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. అందులో భాగంగానే మేము ఈరోజు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విస్తృత స్థాయిలో బౌద్ధాన్ని వ్యాపింపు చేయాలని సదుద్దేశంతో మంచి మార్గంలో నడిపించాలని, మనిషిని నీతి మీద నిలబెట్టాలని, నీతివంతమైన సమాజాన్ని తయారు చేయాలని, దీనికి కావలసిన తాలూకా ప్రజ్ఞ, కరుణ, శీల, స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ఇవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని అన్ని దేశాల తాలూకా అన్ని మతాలను కూడా అధ్యయనం చేసి మానవాళికి ఏది ముఖ్యం అనేది తెలుసుకున్న తర్వాతే ఆయన 30 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత 1956 అక్టోబర్ 14వ తారీఖున మరి నాగపూర్ దీక్షా మైదానంలో 5 లక్షల మంది బౌద్ధ ధర్మాన్ని అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము విశాఖపట్నంలో అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మరి దాదాపు వేలాది జనాలతోటి బౌద్ధ ధర్మ స్వీకారాన్ని అనేది ఇవ్వడం జరిగింది. దీని మీద మరి ప్రముఖులంతా కూడా మాట్లాడుతున్నారు. ఈ యొక్క వ్యాప్తికి, ఈ ధర్మానికి
ప్రింట్ మీడియా వారు, అదేవిధంగా మరి ఎలక్ట్రానిక్ మీడియా వారు, పత్రికా విలేకరులు మీరంతా కూడా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న బౌద్ధులందరికీ, ప్రపంచ దేశంలో ఉన్న అందరికీ అందేటట్టు మీ వంతు సహాయ సహకారంలో ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి మీ వంతు పాత్ర కూడా వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు బి గౌతమ్ బాబు. నేను బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా అధ్యక్షుడిని, అలాగే అంబేద్కర్ బుద్ధ విహార కన్వీనర్ని. ఇప్పుడు జరుగుతున్న ఈ పునరుద్దీపన 2026 కార్యక్రమం భారతదేశంలో అలాగే భారత ఉపఖండంలో బౌద్ధం ఎంత విరాజిల్లిందో, ఎంత ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచం అంతా కూడా శాంతి వైపు చూస్తుంది. దానికి మూలం గౌతమ్ బుద్ధుడు మాత్రమే. అయితే ఈ బౌద్ధాన్ని భారతదేశం నుంచి దూరమైనప్పుడు అశోక చక్రవర్తి ఈ దేశంలో మళ్ళీ దీన్ని పునరుద్ధరింపజేశాడు. ఆ తర్వాత కాలంలో ఈ నవభారతంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14వ తారీఖున సుమారు 7 లక్షల మందితో ఈ బౌద్ధాన్ని మరొకసారి భారతదేశానికి మళ్ళీ పునరంకితం చేశారు. ఆ విధంగానే అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ బుద్ధ విహార, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ సంయుక్తంగా ఈ పునరుద్దీపన 2026 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో సుమారుగా 5,000 మందితో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నాం. మరి జనాలు వస్తున్నారు. వారందరూ కూడా స్వచ్ఛందంగా బౌద్ధ ధమ్మం వైపు పయనించాలని, బౌద్ధ ధమ్మాన్ని తీసుకుని ప్రపంచాన్ని శాంతిముఖం చేస్తారని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా పాత్రికేయ మిత్రులతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నమో బుద్ధాయ, బుద్ధ వందనాలు. బాబు, నేను ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా అధ్యక్షుడిని, అలాగే అంబేద్కర్ బుద్ధ విహార కన్వీనర్గా పనిచేస్తున్నాను నేను. ఈ నెల 16, 17 తేదీలలో విశాఖ వేదికగా జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీ సదస్సును జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ కోరారు. అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,371 ఆచార్యాల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుకుందామనే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను కాషాయీకరణ వైపునకు నడిపించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో విద్యా వ్యాపారం సరుకుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఆచార్య హరగోపాల్ పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎఫ్గా తెలియపరుస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రీఎంబర్స్మెంట్ లేక, స్కాలర్షిప్ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు ఏఎస్ఎఫ్గా అనేక ఉద్యమాలు చేపట్టిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా 1,200 కోట్లు రిలీజ్ చేసని చెప్పేసి అని ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప ఒక్క విద్యార్థి అకౌంట్లో కూడా ఒక్క పైసా కూడా జమ అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొనే పరిస్థితి లేదు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎప్పుడు కూడా విశాఖపట్నం నగరానికి ఐటీ కంపెనీలు తీసుకొస్తామన్న ఆ మాటలకు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు తప్ప విద్యాశాఖను పూర్తిగా పక్కన పెట్టేసే పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగానే రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ కన్వెన్షన్ విశాఖపట్నం నగరంలో పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యార్థుల్ని మోసం చేసే పరిస్థితి నెలకొంటా ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి 3 నెలలకు ఒకసారి మీడియా ద్వారానో, శాసనసభ ద్వారానో ప్రకటనలు చేస్తూ ఉన్నారు. 3 నెలల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తాము, కోర్టులో కేసులు లేకుండా చేస్తామని చెప్పని. ఈరోజు 3 నెలలు కాస్త 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఒక్కటంటే ఒక ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయలేదు. పైగా ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిశ్చిగ్గా మాట్లాడుతూ విద్యాసంఘ నాయకులతో మేము భర్తీ చేద్దామంటే పూర్తిగా విద్యార్థి యూనివర్సిటీలు లేరని చెప్పని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ఏఐఎస్ఎఫ్గా సూటిగా ఈ ప్రభుత్వాన్ని లోకేష్ ప్రశ్నిస్తూ ఉన్నాం. అయా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల, ఆయా డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లేకపోవడం వల్ల 10వ తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరు కావాలని విశ్వతేజ స్కూల్ అధినేత డాక్టర్ ఐ భాస్కర్ రావు అన్నారు. రైల్వే న్యూ కాలనీలోని పాఠశాలలో చదువుతున్న తమ విద్యార్థులను పరీక్షలకు అన్ని విధాలా సిద్ధం చేసినట్లు చెప్పారు. విద్యాశాఖ కూడా పరీక్షల కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసిందన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ ఏడాది తమ విద్యార్థులు మరిన్ని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేరెంట్స్ కూడా కంగారు పెట్టవలసిన పిల్లలకు కూడా కంగారు పెట్టొద్దు, నిదానంగా రాసేటట్టు ఏర్పాటు చేయండి. రాగానే పేపర్ తీసుకోగానే ఒక 5 నిమిషాలు అలాగా ఆలోచించి ఒక 5 నిమిషాలు అన్ని క్వశ్చన్స్ అన్నీ చదువుతూ ఒక గడి ఆలోచించి మనం పేపర్ స్టార్ట్ చేయడానికి విద్యార్థులందరూ స్టార్ట్ చేయాలి. సో మనకి ఏవైతే బాగానే వచ్చో అవి ఆన్సర్లు మనం ఫస్ట్ ప్రజెంట్ చేసేటట్టు చూసుకోవాలి. చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. సెంటర్లో ఎటువంటి భయం కూడా పడవలసిన పని లేదు. ఏ టీచర్స్ మిమ్మల్ని ఏమన్నారు, మీరు నేర్చుకున్నవన్నీ మీరు రాసుకుంటే ఏ టీచర్ ఏమన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ మీరు ప్రయత్నం చేస్తేనే మీకు ఇబ్బంది పాలవుతారు. అటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఏ స్టూడెంట్స్ కూడా చేయకూడదు. చేసి చక్కగా మీరు ఏవైతే వచ్చో అవి అనుగుణంగా వస్తే ఆన్సర్లు వస్తే శుభ్రంగా రాసుకోవడం, హ్యాండ్ రైటింగ్ కూడా శుభ్రంగా రాయడం, ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసి లాస్ట్ మినిట్ వరకు స్టూడెంట్ అనేవాళ్ళు ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. చాలామంది తెలియక ఎగ్జామ్ అయిపోయిందని మేము అన్నీ రాస్తామని అనుకుంటారు. ఓవర్లుక్లో రాసి పేపర్ ఇచ్చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఏంటి మీరు అటెంప్ట్ చేశారు, ఎలా రాశారు, ఏం రాశారు, క్వశ్చన్ నెంబర్ వేసామా లేదా అని ప్రతి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన తర్వాతే కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో మీరు పేపర్ హ్యాండ్వర్డ్ చేయాలి. ప్రతిదీ పాయింట్ కూడా ఇన్విజిలేటర్స్ మీకు ఎవ్రీథింగ్ మీకు చెప్తారు క్లియర్గా. పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఏం చేయాలి, ఆ నెంబర్ ఎక్కడ రాయాలనేది. ఇంతకుముందు ఏంటంటే ఆల్ టికెట్ నెంబర్ మనం రాసేవాళ్ళం ఆన్సర్ షీట్ మీద. అలా ఏం ఉండదు. ఇప్పుడు సీరియల్ నెంబర్ ఉంటుంది. సీరియల్ నెంబర్తో పిన్ చేస్తారు. కాబట్టి అది ప్రతిదీ కూడా వాళ్ళు గైడ్ చేస్తారు, ఇన్విజిలేటర్స్ గైడ్ చేస్తారు. కాబట్టి పేరెంట్స్ కూడా మీరు కంగారు పడి అమ్మో మా వాడు ఎలా రాస్తాడని తొందరపడి పిల్లల్ని కూడా తొందరపడడం కానీ చేయడం కానీ చేయొద్దు. ఈ ఎగ్జామ్ అందరూ కూడా పేరెంట్స్ వాళ్ళ యొక్క హెల్త్ని సపోర్ట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. మరి బయట శీతల పానీయాలు కానీ అటువంటి కూల్ డ్రింక్స్ కానీ ఇవ్వడం కానీ పిల్లలకి చేయకూడదు. చేయడం వల్ల వాళ్ళు జలుబు చేయడం కానీ ఇలా జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఎడ్యుకేషన్ మీద కూడా పడుతుంది. ఇంట్లో తయారు చేసిన ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ చక్కగా పేరెంట్సే సెంటర్లకు డ్రాప్ చేస్తూ పేరెంట్సే మళ్ళీ పికప్ చేసుకున్నట్టుగా ఉంటే పిల్లలు ఎటువంటి పరిస్థితిలో కూడా చక్కగా ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు వచ్చేయండి అని పిల్లల్ని కానీ వదిలిస్తే వాళ్ళు ఇంటికి వచ్చేసరికి 4 జీవీఎంసీ 74వ వార్డు దల్లివానిపాలెంలో నూకాంబికాదేవి నూతన దేవాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. దశాబ్ద కాలం నుంచి చిన్న గుడిగా ఉన్న ఆలయాన్ని విస్తరించి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నూకాలమ్మ దేవాలయం గ్రామంలో ఉంటే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు సత్యారావు అన్నారు. ఈ కార్యక్రమంలో పైడికొండ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కొత్త అమావాస్యకి పూర్వాచారం ప్రకారం పాత గ్రామంలో కూడా అమ్మవారికి కొత్త అమావాస్య రోజు మా పెద్దలందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా పూజా పురస్కారాలు కోర్లు కోసుకోవడం జరిగేది. అదేవిధంగా మరి గ్రామాలు 1980లో ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ కూడా ఒక వేప చెట్టుకి పూజ చేసేవారు. తర్వాత అప్పుడు ఉన్నటువంటి పెద్దలు 84లోనే ఒక గుడి చిన్న మందిరం నిర్మాణం చేయడం నూకాలమ్మ దేవాలయం. ఆ దేవాలయం చాలా కాలం అయిపోయిన మీదట ఆ దేవాలయం శిథిలావస్థ సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ దేవాలయాన్ని తొలగించి దానిలో నూతనంగా దేవాలయం నిర్మాణం చేయాలని సంకల్పం తీసుకొని మరి దాని ప్రకారం 2003లో ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఈ 2026కి ఇది కంప్లీట్ అవడం జరిగింది. దీనికి ఇతోధికంగా మరి వివిధ ప్రాంతాల వారు విశాఖపట్నమే కాదు, శ్రీకాకుళం కాదు, విజయనగరం కాదు, మొత్తం 3-4 జిల్లాల తాలూకా ప్రజలు ఈ అమ్మవారికి మరి ఈ గుడి నిర్మాణానికి సహకరించి వారి ఇతోధికంగా విరాళాలు ఇచ్చి మమ్మల్ని అమ్మవారి ఆలయం నిర్మాణానికి కారణం. పూర్వం 79లో ఇక్కడికి వచ్చాం. పాత ఊరిని స్టీల్ ప్లాంట్ నుంచి మరి అప్పటి నుంచి కూడా అప్పటి వరకు 84 వరకు చిన్న గుడి కట్టుకొని ఇక్కడ ఉన్నాం. ఆ గుడి బాగా ఇదైపోయింది. ఆ విధంగా అయిపోవడం వల్ల కొత్త గుడి నిర్మాణానికి 2023 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పటికేమో ఇంచుమించు 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాల్లో గుడి నిర్మాణం చేసాం. ఎందుకంటే అందరు సహాయ సహకారాలతో మరి ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాకు అందరు కూడా సహాయ సహకారాలు అందించారు. మరి వాళ్ళ తరఫుకి మా గ్రామం తరఫుని మా కమిటీ తరఫు నుంచి
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని 72వ వార్డు కార్పొరేటర్ స్టాలిన్ అన్నారు. వార్డు పరిధిలోని కమ్యూనిటీ హాల్లో మహిళా సదస్సును ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళలు విద్యతో పాటు అన్ని రంగాలలో ముందుండాలన్నారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షురాలు విమల అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వనజాక్షి, విశ్వశాంతి, సిపిఐ, బీజేపీ, జనసేన నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ, కర్ణంరెడ్డి నరసింగరావు, కర్ణం కనకారావు తదితరులు పాల్గొన్నారు. మహిళలే మాట్లాడితే బాగుంటుంది. మన భారతదేశంలో అత్యున్నత పదవులు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా ఒక మహిళే. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక సార్లు మన ఇంత పెద్ద భారతదేశానికి 140 కోట్లున్న భారతదేశ ప్రజలందరికీ కూడా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక మహిళామూర్తే. అలా మహిళలు అన్ని రంగాల్లోనూ కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అత్తగా, ఒక అలా అన్ని పాత్రలు పోషిస్తూ ఇంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఈరోజు జీవీఎంసీ 72 వార్డు కర్ణవానిపాలెం అదేవిధంగా సుందరీ కాలనీకి కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కనుక సమాజంలో మహిళలు అనేటువంటి వాళ్ళు సగభాగం. దేశం యొక్క జనాభా 140 కోట్లు ఉన్నట్లయితే 70 కోట్ల మంది ఈ రోజున మహిళలే ఉన్నారు. కనుక అన్ని రంగాల్లో కూడా మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కనుక దీన్ని గమనించే ప్రభుత్వాలు కూడా ఆడపిల్లల కంటే ప్రోత్సాహకాలు ఇస్తామనేటువంటి దాంతో నినాదాలు ఇవ్వటం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ వరకట్న వేధింపులు అనేటువంటివి ఎక్కువైపోయాయి. ఈరోజు దేశ ప్రధాని గారు కూడా బేటీకో బచావ్ బేటీకో పడావ్ అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఆడపిల్లలు కన్నట్లయితే రేపు కట్నాలు ఇవ్వలేనటువంటి వరి వద్దు, మీకు పుట్టిన వెంటనే మాకు ఇంటిమేట్ చేసినట్లయితే ముందు ₹1,00,000 ఇస్తాము. వాళ్ళకి వేతనాల పెంపు కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం, 8 గంటల పనిదినం కోసం, ఓటు హక్కు కోసం, ప్రసూతి సెలవుల కోసం, అసమానత లేని జీవితం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే దీర్ఘకాలిక పోరాటం చేసిన తర్వాత ఐక్యరాజ్య సమితి 1975లో గుర్తించి ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మార్చి 8 శ్రామిక మహిళల హక్కుల పోరాట దినంగా ఇది వాడవాడల శ్రామిక మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఏదో ప్రభుత్వాలు అనేక నినాదాలు తీసుకొచ్చారు. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైకి అడుగుతున్నాం. బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లకి రక్షణ లేదు, ఆడబిడ్డలు చదివించాలంటే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గానీ ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు న్యాయం కూడా సక్రమంగా అందడం లేదు. చూసుకున్నాం మనం, ఏదైనా ఘటన జరిగినప్పుడు ముద్దాయికి తగినటువంటి శిక్ష పడటం లేదు. చట్టాలు పోరాట చేసుకున్నటువంటి సాధించిన చట్టాలన్నీ కూడా డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారిపోతున్నాయి. ఆయిషా మీద అత్తికే చూసుకున్నట్లయితే ఏళ్ల తరబడి నడిచింది. మొన్న ప్రత్యేక సినిమా యాక్టర్స్ ప్రత్యేక కూడా చూసినట్లయితే కొన్ని ఏళ్ల తరబడి నిలబడుతున్నాయి. కాబట్టి హెడ్లైన్స్ మరోసారి. జనం మధ్యనే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గిరిపుత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పార్టీ అధినేత పవన్. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఉందన్న వదంతులు నమ్మద్దు. ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదన్న భారత చమురు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ. విశాఖ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు చేశాం. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడి. మరిపాలెం జాతీయ రహదారికి ఆనుకొని అనంత ప్రాజెక్టు ప్రారంభం. ప్రీమియం రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును లాంచ్ చేస్తున్న ప్రముఖులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.